హాయ్ హలో ఈరోజు మా మమ్మీ చేసిన గోంగూర రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల చెక్క, ఒక లవంగం వేసుకోవాలి. కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందంట. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయాక రొయ్యల్ని పసుపు, ఉప్పు, నూనె వేసి నీసు వాసన పోయేలా ఉడికించుకోవాలండి. ఆ రొయ్యల్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాము. ఇవన్నీ కూడా నూనెలో బాగా వేగాలి. నూనె కొంచెం పైకి వచ్చాక మనకి సరిపడా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇవి ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి, చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ రొయ్యలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు పక్కన వేరే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని గోంగూర ఆకుని శుభ్రంగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. మేము పెద్ద కట్టలు 2 తీసుకున్నాము కేజీ రొయ్యలకి. ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. వాటర్ కూడా ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇంతలోకి చూస్తే మన రొయ్యలు కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకపెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.